కీర్తన గ్రంథం 112వ అధ్యాయం, కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. 112వ అధ్యాయం. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా జాగ్రత్తగా వినాలి. మనకు కష్టాలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి మనం వెళ్ళొద్దు. ఆమేన్. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరిని ఆశ్రయించాలా? చెప్పాలా తల్లులు? ఎవరిని ఆశ్రయించాలా? యేసయ్యను ఆశ్రయించాలా. ఆమేన్. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో వారు ఎలా ఉంటారంట? స్థిరముగా ఉంటారంట. ఆమేన్. ఎలా ఉంటారమ్మా? స్థిరముగా ఉంటారంట. ఆయనను ఆశ్రయించే బిడ్డలు స్థిరముగా ఉంటారా? ఈరోజు నీ జీవితంలో నువ్వు స్థిరంగా ఎందుకు లేవో తెలుసా? నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు, నువ్వు బంధువుల మీద ఆధారపడుతున్నావు, నువ్వు రక్త సంబంధికుల మీద ఆధారపడుతున్నావు. నువ్వు మనుషుల మీద ఆధారపడితే నీ జీవితంలో అద్భుతం జరగదు. నువ్వు ఎమ్మెల్యేల మీద ఆధారపడితే నీ జీవితంలో అద్భుతం, నువ్వు డాక్టర్ల మీద ఆధారపడితే నీ జీవితంలో అద్భుతం జరగదు. నీ జీవితంలో అద్భుతము జరగాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన కేడెము. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ఏమై ఉంటున్నాడంట? కేడెము. కేడెముగా ఉంటున్నాడు. కేడెం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? షీల్డ్. ఎస్. కేడెం అంటే రక్షణ కవచం లాంటిది. అంటే ఆనాడు ఆ బాణంతో వేసినప్పుడు ఇట్లా అడ్డు పెడతారు, చూసినా? ఆమేన్. అంటే ఆయన కేడెముగా ఉంటాడు. సాతానుగాడు ఎన్ని కుయ్యకులు పన్నినా, సాతానుగాడు నీ జీవితాన్ని పతనము చేయాలని, సాతానుగాడు నీ కుటుంబాన్ని పతనము చేయాలని, సాతానుగాడు ఎన్ని కుట్రలు పన్నినా ఆయనే నీకు కేడెముగా ఉంటాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సినటువంటి పని లేదు. ఎప్పుడు భయపడాలి? మనుషుల మీద ఆధారపడ్డప్పుడు భయపడాలి. దేవుడి మీద ఆధారపడ్డప్పుడు భయపడాల్సిన పని లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మీద కనుక ఆధారపడగలిగితే, ఎంత అప్పులోడొచ్చి నిన్ను కొట్టినా, ఎంత కష్టాలు నిన్ను తరిమినా, ఎన్ని నిందలు నిన్ను తరిమినా, నా దేవుడే నీకు కేడెముగా ఉంటాడంట. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎక్కడికి పరిగెడితే? యెహోవా నామము
బలమైన దుర్గము, బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనను ఆశ్రయిస్తే నువ్వు సురక్షితముగా ఉంటావు. నువ్వు మనుషుల్ని విడిచిపెట్టి, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్తే నీ మీద నిందలు వేస్తారు, నిన్ను అవమానాలు పాలు చేస్తారు, నిన్ను చూసి క్రిటిసైజ్ చేస్తారు. ఆమేన్. కానీ ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా నా దేవుడు తేరి చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన నిన్ను సురక్షితముగా కాపాడాలంటే దేవుని పాదాలు పట్టుకొని గోచాడాల. నీ చింతలన్నీ తొలగిపోతాయి, నీ బాధలన్నీ తొలగిపోతాయి, నీ వేదనలన్నీ తొలగిపోతాయి. ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా అప్పులన్నీ తొలగిందయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా నిందలన్నీ తొలగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నేను పాడుతుంటే మీరు చూస్తున్నారండి. ఆమేన్. ఆయనను చేరుకోవాలని ఆశ ఉందా? ఆయనను ఆశ్రయించాలని ఆశ ఉందా? ఆశ ఉందా మీకు? ఆశ ఉంటే చేతులు లేపండి. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. Thank you, Lord. Thank you, Jesus. చప్పట్లు కొట్టాలా? ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత
ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, 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 ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చేరితే ఏం తొలగిపోతాయి? చింతలు. ఏం తొలగిపోతాయి అమ్మా? చింతలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, రోగాలు తొలగిపోతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతకాలం బాంచెందోరా అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుగుతావు, అన్నాకి ఉద్యోగం ఇప్పియ రాదే, అక్క ఈ ఉద్యోగం ఇప్పియ రాదు. ఎన్ని రోజులు అడుక్కోవడం? ఎన్ని రోజులు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతావో? నో, మనుషుల చుట్టూ తిరగడం మనం బంద్ చేయాలి. యేసయ్య చుట్టూ తిరగడం మనం స్టార్ట్ చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య చుట్టూ తిరగడం మనం ప్రారంభించాలి. యేసయ్య పాదాలు పట్టుకోవడం ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. అనగనగా మామిడి చెట్టు ఉందంట. ఏం చెట్టు? మామిడి చెట్టు. కథని కథలాగా వినండి, మళ్ళీ దీన్ని కూడా విమర్శిస్తే నేనేం చేయలేను. హల్లెలూయా, హల్లెలూయా. కథను కథ లెక్కన వినాలి. ఏం డాడీ? అంతేనా? నారాయణ గారు స్పెట్స్ వేసుకున్నారు. నారాయణ గారు లేచి నిల్చండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన షాక్ అయిపోతున్నాడు. ఆయన ఆమేన్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పాలా? ఇక్కడ యేసయ్య ఉన్నాడా డాడీ? థ్యాంక్ యూ లార్డ్. ఉన్నాడా యేసయ్య? ఉన్నాడు సార్, ఉన్నాడు ఇక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా హ్యాపీగా ఉంది కదా మీకు? అవును సార్, ఆ? హ్యాపీగా ఉన్నది సార్, హ్యాపీగా ఉన్నది, హ్యాపీగా ఉన్నది. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్ సార్, ఆమేన్. నిజంగానే దేవుడు పిలుస్తాడా అనుకున్నావా? అనుకున్నా సార్, నేను అనుకున్నావు. కంపల్సరీ పిలుస్తాను అన్నాడు అనుకున్నా. నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి. ఆమేన్. థ్యాంక్ యూ. నువ్వు పైకి నవ్వుతున్నావు కానీ నీ గుండెలో చాలా వేదన ఉంది. పైకి నవ్వుతున్నావు, అవును సార్, కానీ గుండెలో చాలా వేదన ఉంది. అవును సార్. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఆమేన్ సార్. దిగులు పడకండి. అద్భుతమైన రీతిలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపే సంతోషంగా మీరు వెళ్ళబోతున్నారు. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న అనారోగ్య సమస్యతో మీరు వచ్చారు, అవునా? కానీ దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జనాలని సభలకు రమ్మంటావు వద్దంటావు? చెప్పు. రావాలి సార్, తప్పకుండా రావాలి. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కూర్చోండి, కూర్చోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు,
ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. ఎంతసేపటికి మనుషుల మీద ఆధారపడితే మన జీవితంలో అద్భుతం జరగదు. ఎంతసేపటికి అరే కెమెరాలన్నీ ఇటు చూపెట్టండి, అటు చూపెట్టొద్దు, అటు చూపెట్టొద్దు, ఇటు చూపెట్టండి, నా వైపే చూపెట్టండి. నువ్వు లే, సెల్లు పట్టుకున్నమ్మా లే, అటు కెమెరా పెట్టొద్దు, లే అమ్మా, నువ్వుగా తల్లి వెనకాల మైకి, అటు కెమెరా చూపెట్టొద్దు, అమ్మ ఎవరికి కనపడొద్దు, నా వైపే చూడండి. మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడొద్దు అంటున్నాడు యేసయ్య. మీ గురించి నేను ప్రార్థన చేసినాను. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని చేయండి. మీరు మనుషుల మీద ఆధారపడకండి, దేవుడి మీద ఆధారపడండి. మీరు భయపడద్దు, మీరు ఎవరికి కనపడట్లే, నాకొక్కడికే కనపడుతున్నారు. మీరు లైవ్లో మిమ్మల్ని చూపెట్టట్లేదు. యేసయ్య ఏమన్నాడంటే మనుషుల మీద మీరు ఆధారపడొద్దంట. కానీ దేవుడు ఏదో ఒక విధంగా నీకు సాయం, మనుషుల ద్వారానే సాయం చేపిస్తాడు. కానీ మీరు ఫస్ట్ దేవుని పాదాలు పట్టుకోవాలి. నువ్వు ఊహించని విధముగా అద్భుతమైనటువంటి రీతిలో నీ క్యాంపస్ అంటే తెలుసా నీకు? క్యాంపస్ నీ ద్వారా దేవుడు నిర్మించబోతున్నాడు. ఆమేన్. ఆమేనను. ఆమేన్. నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా. ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. నీకు దేవుడే సహాయం చేయబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. కొట్టాల గట్టిగా చబలో హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సైన్యముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఆమేన్. గొప్ప సైన్యముగా నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఆమేన్. నీకెవ్వరు లేరు అనుకుంటున్నావు, కానీ నీ వెనకాల అనేక దేవదూతలు తిరుగుతున్నాయి. ఆమేన్. నీకెవ్వరు లేరు అనుకుంటున్నావు, నువ్వు చాలా వేదనతో ఉన్నావు నువ్వు. కానీ ప్రభువు చెబుతున్నాడు, నీ వెనకాల ఒక సైన్యాన్ని నిర్మిస్తాడంట యేసయ్య. మంచి ప్రణాళిక ఉందమ్మా నీ పట్ల యేసయ్యకి. నీ జీవితం యేసయ్య చేతిలో పెట్టేస్తే నీకు ఎవరున్నా లేకపోయినా యేసయ్య నిన్ను పోషించబోతున్నాడు. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. లిటరల్గా యేసయ్య నాకు చెప్పాడు నీ గురించి. యేసయ్య చెప్పాడు నాకు, బంధువులు లేకపోయినా రక్త సంబంధికులు లేకపోయినా నా యేసయ్య నీకు బంధువు కాబోతున్నాడు. ఆమేన్. నా యేసయ్య నీకు తండ్రిగా నిలబడబోతున్నాడు. ఆమేన్. నా యేసయ్య నీకు తల్లిగా నిలబడబోతున్నాడు. ఆమేన్. ఇది రాసి పెట్టుకో. వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీకు ఒక సొంత గృహము నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సొంత గృహం ఉందా నీకు? చెప్పు గట్టిగా. లేదు. అరే చప్పట్లు కొట్టండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొంత గృహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. రిసీవ్ చేసుకోవడానికి ఏం కావాలా? మైక్లో చెప్పాలా? ఏం కావాలా రిసీవ్ చేసుకోవడానికి? దమ్ము కావాలి. అమ్మాయి రిసీవ్ చేసుకోవడానికి దమ్ము కావాలి. అమ్మా ఆ దమ్ము నీలో ఉంటాయి. అంగరంగ వైభవంగా ఆ గృహం ఓపెనింగ్ చేద్దాం. పొట్టు గట్టిగా చెప్పండు. అరే దేవుడు మనల్ని కాకపోతే ఎవరు రిప్లేస్ చేస్తాడు డాడీ? ఆమేన్. కష్టాలు ఇయ్యాలుంటాయి, రేపు వెళ్ళిపోతాయి. వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. కొట్ట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో, పరుస్తున్నారేమో. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన నీకు నీడగా ఉండబోతున్నాడు. ఆమేన్. అమ్మ, ఇది ప్రవచనం, నువ్వు రాసి పెట్టుకో. వచ్చే సంవత్సరం కల్లా ఏమి ఇవ్వబోతున్నాడు యేసయ్య? గట్టిగా ఆమేన్. కృప కలుగును గాక. వెళ్ళిపోక వెంటనే ఉండు, నీతో నేను మాట్లాడతా. ఆమేన్. కూర్చోండి, గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. వాళ్ళకు ఉద్యోగం రాగానే అమ్మ నాకు రాలే యేసయ్యా, వాళ్ళకు పిల్లలు పుట్టగానే అయ్యా నాకు పిల్లలు పుట్టలేదయ్యా. ఆమేన్. ఆయన మనతో ఉండే దేవుడు, మనకు సమూయేలునిచ్చే దేవుడు. కొట్టు గట్టిగా చెవులో కొట్టు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చప్పట్లో. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, ఓ నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. పాట ఇక్కడ నుంచి పాడొద్దురా తల్లి. ఎక్కడి నుంచి పాడాలి? లా 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 లా. ఆమేన్. వాళ్ళ తల్లిదండ్రులు కలెక్టర్లు అయితే మన తండ్రి రాజులకు రాజు. ఆమేన్. ఆమేన్. వాళ్ళ తండ్రి ఎస్పీ అయితే ఆమేన్. మన దేవుడు యూదా గోత్రపు సింహము. ఆమేన్. అరే మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు? అవునా కదా? ఆమేన్. 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 ఆ సీట్ నీదే. ఆమేన్. ఆమేన్. ఆ ఉద్యోగం నీదే. ఆమేన్. ఆ ఉద్యోగం నీదే. దేనికోసం ఆరాటపడుతున్నారు? ఆ ఉద్యోగం మీదే. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఆమేన్. 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 అరే కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆమేన్. అప్పులైతాం, అయినా నమ్మకంగా ఉండాలి. ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. అప్పుడప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వస్తుందా రాదా? ఎండాకాలం వస్తుందా రాదా? వస్తుంది. ఎండాకాలం వేసి సాలు దున్నుతే రాదు, వర్షాకాలం కూడా వస్తుంది. ఆమేన్. వర్షాకాలం వచ్చేంత వరకు ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. ఆమేన్ అనండి. ఆమేన్. వర్షాకాలం వచ్చేంత వరకు నమ్మకంగా ఉండాలి. ఆమేన్. వర్షాకాలం వచ్చే వరకు నమ్మకంగా ఉండకుండా దేవుడు లేరు పా, అంతేనా? నో. ఈరోజు మా పరిచర్య పరిస్థితి ఏంటంటే, నేమ్ కాలింగ్స్ జరుగుతుంటే, ఇన్ని రోజులు జరిగిన నేమ్ కాలింగ్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఇదిగో ఈ వీడియో పాస్టర్ అమ్మతేజ దాంట్లో ఉంది, అర్జెంటుగా డిలీట్ చేపియండి. పాస్టర్ అమ్మతేజ యూట్యూబ్ ఛానల్లో ఉంది, అర్జెంటుగా డిలీట్ చేపియండి. లేకపోతే మీరు కేసు పెట్టండి అని చెప్పి వాళ్ళతో ఫోన్లు చేపిస్తుంటే రోజుకు ఒక 10 వీడియోలు డిలీట్ చేస్తున్నాం. లేకపోతే కేసు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆమేన్. నలగొడుతున్నాడు యేసయ్య. అరే మోషే నలిగిపోలే? నలిగిపోయాడా లేదా?
యెహోషువ నలిగిపోలే, దావీదు నలిగిపోలే, యోసేపు నలిగిపోలే. ఎంత నలిగిపోయినా ఆయననే ఆశ్రయించాల. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన దీవించబోతున్నాడు. ఆమేన్. వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. ఆమేన్. ఆమేన్. కష్టాలు రాగానే, బాధలు రాగానే, నిందలు రాగానే, బెదిరింపులు రాగానే భయపడి పారిపోయే రక్తము కాదు మన రక్తము. ఆమేన్. ఆమేన్. మన రక్తము షడ్రక్ మెషక్ అబేద్నెగోలలో ఉన్న రక్తము. ఆమేన్. ఆమేన్. మన రక్తము సింహపు బోనులో అడుగు పెట్టిన రక్తము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఆమేన్. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. మనుషుల దగ్గరికి మనం వెళ్ళొద్దు. మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయయ్యా అని మనం అడగొద్దు. మనుషులు ఎంత డేంజర్ తెలుసా? పాము కంటే చాలా డేంజర్. పాముకి ఎక్కడుంటుంది విషయము? తలలోనే ఉంటుంది. కానీ మనిషికి నిలువెల్ల విషయమే. అందుకని మనుషుల్ని మనం నమ్ముకోవద్దు. మనుషులు ఎంత భయంకరమైన మనుషులు తెలుసా? మన అకౌంట్లో ఒక 5 లక్షలు ఉంటేనే మనల్ని లెక్క చేస్తారు. మన ఇంటి చుట్టూ మన అప్పులోళ్ళు తిరిగారనుకో, మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు వాళ్ళు. పచ్చగున్న చెట్టు కిందికే వచ్చి కూర్చుంటారు, అవునా కాదా? ఎండిపోయిన చెట్టు నీడకి వచ్చి కూర్చుంటారా? కూర్చోరు. మనుషులు కూడా అంతే. మనుషుల ప్రేమలు ఎట్లాంటి అంటే, సొర చెట్టు తెలుసా మీకు? సొరకాయ చెట్టు ఉన్నంతసేపు పాచగా ఉంటుంది. సొర చెట్టు ఎండిపోగానే ఎట్లుంటుంది? దాని కింద పచ్చగా ఉన్నప్పుడు వెళ్ళి దాని కింద కూర్చుంటారు, ఎండిపోయినప్పుడు ఈ బంధువులు, రక్త సంబంధికులు ఎప్పటికీ సొర చెట్టు లాంటి వాళ్ళే. అందుకనే మనుషుల మీద మనం ఆధారపడకూడదు, యేసయ్య మీద ఆధారపడాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18వ వచనం. 2వ దినవృత్తాంతములు ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎవరిని ఆశ్రయించారు? యెహోవాని. చెప్పాలా గట్టిగా. యెహోవాని. ఎవరిని ఆశ్రయించారు? యెహోవాని. గట్టిగా చెప్పాలా. యెహోవాని. యెహోవాను ఆశ్రయించారు. ఆశ్రయించిన హేతువు చేత వాళ్ళు ఏం చేశారు? జయం పొందారు. ఎంతమందికి జయం కావాలి? ఆమేన్. ఆ జయం మామూలు జయం కాదు. అవమానాలు పొందిన వారి ముందే జయము మనకు కావాలి. ఆమేన్. ఆమేన్. ఉద్యోగం లేదు, ఏం లేదన్న వాళ్ళ ముందే ఉద్యోగి వై తిరగాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. పిల్లలు లేరు, ఎవరు లేరు అన్న వాళ్ళ ముందే కవల పిల్లల్ని వేసుకొని తిరగాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. అప్పులతో ఉన్న నీవు ఒకరికి అప్పిచ్చే స్థితికి వెళ్ళాలా. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. దిక్కులేని నీవు ఒకరుని దగ్గరికి వచ్చి ఇట్లా చేయి చాపాలా. ఆమేన్. ఇట్లా ఉన్న నిన్ను ఇలా చేయబోతున్నాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. యేసు నామములో కన్నీరు తుడవబడునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా కొట్టాలా. ఆమేన్.
రాబోయే దినాలలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా నా అండా. చపండు చపండు కట్ట చపండు కొట్టాలి. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొట్టాల. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. యూదా వారు దేవాతి దేవుణ్ణి ఆశ్రయించిన హేతువు చేత జయము పొందారు. పిడికిలి బిగించండి తమ్ముళ్ళు. ఈరోజు నేను నిరుద్యోగుల తమ్ముళ్ళని పిలిచేందుకు నేను ఇక్కడ ప్రార్థన చేశానంటే, మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తే మీకు విజయం. ఆమేనండి. ఆమేన్. ఏ ఎమ్మెల్యే మనకు సపోర్ట్ చేయడు, ఏ ఎంపీ మనకు సపోర్ట్ చేయడు, మనకు సపోర్ట్ చేసే దేవుడు ఒకరే ఒకరు, ఆయననే యేసయ్యా. ఆమేన్. 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 సకల ఆశీర్వాదానికి కారణభూతుడగు దేవాతి దేవుడు. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది? కూరగాయల మార్కెట్లో దొరుకుతుందా? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? చెప్పండి అమ్మా, ఎక్కడా? యేసయ్య పాదాల చెంత. ఆమేన్. ఆమేన్. ఎక్కడా? చెప్పు నాన్న, చెప్పు డాడీ. యేసయ్య దగ్గర. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తెరిపోయే. చేతులు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. ఏంటిదమ్మా? కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళంటే యేసయ్యకి చాలా ఇష్టం. నువ్వు వారం రోజులు యేసయ్యా యేసయ్యా అన్నా, ఒక గంట కన్నీటితో ప్రార్థన చేసినా ఒకటే. గట్టిగా చెప్పలు కొట్టాలా? ఎందుకంటే మనం ఏడుస్తే యేసయ్య తట్టుకోలేడంట. మనం ఏడిస్తే యేసయ్య తట్టుకోలేడు. మనం ఏడిస్తే మనతో పాటు ఏడ్చే దేవుడే యూదా గోత్రపు సింహమైన యేసయ్య. గట్టిగా చెప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లతో
నీ చెంత చేరి ప్రార్థించగనే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన గత 3 సంవత్సరాల క్రితం వస్తున్నాడు, ఫోటోలు తీస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. వస్తున్నాడు, ఫోటోలు దిగుతున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. ఏంది నాయన, ఏంటి నీ బాధ అంటే, నాకు 50,000 కావాలంటాడు. నేనెక్కడి నుంచి తెచ్చియాల నీకు? నేనే అనాథ శరణాలని నడుపుతున్నా, నేనెక్కడి నుంచి నీకు ఇవ్వాలంటే, ఏయ్ ఇయ్యకపోతే పేపర్కి ఇస్తా, రోడ్డు మీదకి లాగుతా, అది ఇదని అన్నాడు. ఆయన కంటే స్టాఫ్ రిపోర్టర్లకి వాళ్ళకి వీళ్ళకి చెప్పినా వినలే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినా కానీ మనోడు వినలే. ఇట్లా కాదని చెప్పి చెప్పాల్సినోడికి చెప్పిన ఆమెననండి. ఎవరికి చెబితే ఎవరు వింటారో తెలుసు కదా, అసలైన తండ్రికి చెప్పిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలైన డాడీకి చెబితే ఒకటే దెబ్బ. ఆ దెబ్బ కొడితే ఆ కోలుకోలేకపోయినాడు ఆయన. కొద్ది రోజుల్లోనే శ్రద్ధాంజలి అనే బోర్డు కనపడ్డది. రక్తం గక్కుకొని చనిపోయాడు ఆయన. ఎలా చనిపోయాడు? రక్తం గక్కుకొని చనిపోయాడు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన సేవకులను ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం కన్నీరు గారిస్తే అంత పవర్ ఉంటుంది. మనం ఏడిస్తే యేసయ్య మన దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. మనం ఏడుస్తూ ఉంటే మన బంధువులు చూశారనుకో, ఏ అమ్మతేజ పాస్టర్ పని అయిపోయిందిరా, అమ్మతేజ పాస్టర్ పని అయింది, ఫుల్ ఏడుస్తాడు. లేకపోతే మా బాబు డాడీ అప్పులు అయిపోయాడు, అంతేనా డాడీ? మా డాడీ అప్పులు అయిపోయాడు, ఏ ఫుల్ అయిపోయాడు రా, ఏం ఉద్యోగం చేస్తాడు రా, ఏం ఫుల్ పోలీస్ ఉద్యోగం రా, ఆయనకున్న కష్టాలు ఆయనకున్నాయి రా అంటారు. కానీ బాబు డాడీ ఏడుస్తే పరలోకమందున్న నా యేసయ్య దిగి వస్తాడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కన్నీళ్లతో ఎవరు చెంత చేరాలా? ఎవరు చెంత? బంధువుల చుట్టూ కాదు, రాజకీయ నాయకుల చుట్టూ కాదు, యేసయ్య పాదాల దగ్గరికి. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, నా కన్నీరంతా నాట్యమాయి, నా కలతలని, నా కన్నీరంతా, నా కలతలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, అభిషేకించుమా
అభిషేకం. యేసయ్య మమ్మల్ని అభిషేకించు, మమ్మల్ని లేవనెత్తు, మా కష్టాలు తొలగించు, మా పిల్లలను లేవనెత్తు. అభిషేకించు. ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. ఆమేన్ అనండి. ఆమేన్. కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి 2వ దినవృత్తాంతములు 20:12, 2వ దినవృత్తాంతములు 20:12 చదువుడాడు. టైం లేదు, తొందరగా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును శక్తి చాలదు, నాకు శక్తి చాలదు. ఇది చెప్పండి, నాకు శక్తి, ఈ ఉద్యోగం తెచ్చుకోవడానికి నాకు శక్తి చాలదు, నాకు ఇల్లు కట్టడానికి శక్తి చాలదు. నోర్లు తెరవండ్రా కొంచెం గట్టిగా. అమ్మా, నా పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి శక్తి చాలదు, కానీ నీ శక్తి మాకుంటే మాకు సాధ్యమవుతుందయ్యా. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్, కృప కలుగునుగా. ఆమేన్, కృప కలుగునుగా. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్స్ అంటారు, ఏమంటారు? నీ వల్ల కాదు అంటారు. నీకు ఇక పిల్లలు పుట్టరు అంటారు. IVF అంటారు. ఇక ఐవీఎఫ్కి వెళ్తేనే నీకు పిల్లలు పుడతారు అంటారు. ఆమెన్. ఎంతమంది వచ్చారు గర్భఫలం లేక బాధపడుతున్నవారు? ఆమెన్. డాక్టర్స్ ఏమంటారు? IVFఏ అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే IVF అవసరం లేదు అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయగలడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. మీ జీవితంలో దేవుడు అద్భుతము చెయ్యునుగా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. ఈరోజు ఏ వేదనలతో వచ్చారో, ఏ దుఃఖముతో వచ్చారో, మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 2 చేతులు పైకి లేపండి. ఇక ముగించేయబోతున్నా నేను. ఆమెన్, ఆమెన్. ముగించబోతున్నాను. ఆమెన్. చాలా మంది ఈవినింగ్ ఆరాధన లేదు అనుకున్నారు. ఆమెన్, ఆమేన్, ఆమెన్, ఆమేన్. అయ్యగారికి ఓపిక లేదు అనుకున్నారు. ఆమెన్, ఆమేన్. కానీ మీరు ధన్యులు. ఆమెన్, ఆమేన్, ఆమెన్. ఆమేన్. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు మీ శక్తి ఏంటో యెహోషాపాతు అంటున్నాడు, నా శక్తి నాకు సరిపోదయ్యా, మీ శక్తి నాకు కావాలి. నా తమ్ముళ్ళారా మీరు అడగండి, అయ్యా మీ శక్తి నాకు కావాలి. ఆమేనండి, ఆమేన్, ఆమేనండి. ఆమేన్. రికమాల రాబా షెకె దియాల రాబా, మీ శక్తి మాకు కావాలి ప్రభువా, మీ శక్తి మాకు కావాలయ్యా. మమ్మల్ని లేవనెత్తండి. మా అప్పులు తీర్చడానికి, మాకు ఉద్యోగాలు రావడానికి మీ శక్తి మాకు కావాలయ్యా. మీ శక్తి మాకు కావాలి. రికాందల రాబా షెకె దియాల రాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. Yes, yes, yes. Holy Spirit of God. స్రవంతి ఎవరు? స్రవంతి చేతులు చూపెట్టాలా? స్రవంతి ఇటు చూడాలా? మీరు భయపడితే మీ జీవితంలో అద్భుతం జరగదు.
మీ జీవితంలో అద్భుతము జరగాలి అంటే మీరు భయపడడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. స్రవంతి ఎవరు? లాస్ట్కి వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటే నేను చేయను. ఆమెన్. చేతులు పైకి లేపుదాం, చేతులు పైకి లేపుదాం. యేసయ్యా నన్ను దీవిస్తేనే కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడి నుంచి నేను వెళ్ళను. అయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు. 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 రికమాల రాబా షెకెదియాల రాబా బాబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గర్భఫలం లేని వారు లేచి నిల్చోండి. గర్భఫలం లేని వారు లేచి నిల్చోవాలా? గర్భఫలం లేని వారు లేచి నిల్చోండి. గర్భఫలం లేని వారు లేచి నిల్చోండి. మార్పులే దేవుడనీవని ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తాం. మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి బైబిల్ కింద పెట్టి కళ్ళు మూసుకొని ప్రేయర్లో ఉండండి. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు. గర్భఫలం లేని వారు ముందుకు రండి, ముందుకు రండి అమ్మా. ఓన్లీ స్త్రీలు. దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే. ఈ లైవ్ లో ఎంతమంది ఏకోపిస్తున్నారో? గర్భఫలం లేని వారు లేచి నిల్చోండి. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీవే చాలు. బాధలు బాధలు నన్ను చుట్టుముట్టినను, నా హృదయము నాలో కలవరపడగా, నా సొంత జనులని నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నిరాశలలో దర్శించితివి ఆదరించితివి, మిక్కుట ప్రేమ చూపితివి, నీ కృపను పంచితివి. అందరం లేచి నిల్చుందాం, అందరం లేచి నిల్చుందాం. దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమై థ్యాంక్ యూ లార్డ్. ఇలా ఒడి పట్టుకోండి అమ్మా, ఒడి పట్టుకోండి, ఒడి పట్టుకోండి, ఇట్లా ఒడి పట్టుకోండి. ఎస్ లార్డ్. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మీకు పాపనైతే పాపను, బాబునైతే బాబును దేవుడు ఇప్పుడే మీకు దర్శనం చూపిస్తాడు. మీరు ఆ దర్శనాలు చూడాలి. ఆమేన్. మీరు ఆ దర్శనం చూడకపోతే
మీరు కన్నీరు గార్చి ప్రార్థనలో ఉండగలిగితే పుట్టబోయే బిడ్డని దేవుడు చూపిస్తాడు. ఆమేన్. పుట్టబోయే బిడ్డను దేవుడు చూపిస్తాడు. ఆమేన్. ఆమేన్. నేను భారం కలిగి ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నా గర్భం తెరవమని ప్రార్థన చేయి. చెప్పు, గట్టిగా చెప్పు. యేసయ్యా నా గర్భం తెరవయ్యా. యేసయ్యా నా గర్భం తెరవయ్యా. యేసయ్యా. గట్టిగా గట్టిగా గట్టిగా. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు నిలబడడం కాదు, దేవుని సన్నిధిలో పెనుగులాడాలా. యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడు. నువ్వు 100 కిలోమీటర్ల నుంచి వచ్చినా, 1000 కిలోమీటర్ల నుంచి ఈ మీటింగ్కి వచ్చినా నువ్వు పెనుగులాడాలా, ప్రభు సన్నిధిలో పెనుగులాడాలా. అప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అప్పుడే నీ జీవితం అద్భుతం జరుగుతుంది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తూ, వీళ్ళు పిల్లల కోసం ఏడుస్తున్నారు. మీరు దేనికోసం? అప్పులతో వచ్చారా? అనారోగ్యంతో వచ్చారా? దేనికోసమో? ఈ నిమిషం మళ్ళీ రాదు, ఈ అవకాశం మళ్ళీ రాదు. యేసయ్య వైపు పాదాలు పట్టుకొని, యేసయ్య పాదాలు పట్టుకొని చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, యేసయ్యా నాకు కావాలి. యేసయ్యా ఈ చెల్లి గర్భము తెరవబడును గాక. ఆమేన్. యేసయ్యా ఈ చెల్లి గర్భము తెరవబడును గాక. ఆమేన్. యేసయ్యా ఈ చెల్లెమ గర్భము తెరవబడాలయ్యా. ఆమేన్. యేసయ్యా ఈ చెల్లెమ గర్భము తెరవబడాలి. ఆమేన్. యేసయ్యా ఈ చెల్లి గర్భము తెరవబడాలి. ఆమేన్. యేసయ్యా ఈ చెల్లి గర్భము తెరవబడాలి. ఆమేన్. యేసయ్యా ఈ చెల్లి గర్భము తెరవబడాలి. ఆమేన్. యేసయ్యా ఈ తల్లి గర్భము తెరవబడాలి. ఆమేన్. 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 తల్లి గర్భము తెరవబడాలి. గర్భము తెరవబడాలి. గర్భము తెరవబడాలయ్యా. ఆమేన్. గర్భము తెరవబడాలయ్యా. గర్భము తెరవబడాలి. గర్భము తెరవబడునుగా. ఆమేన్. ఇప్పుడే పుట్టబోయే బిడ్డని వీరు దర్శనంలో చూచుదురుగాక. ఆమేన్. యేసు నామముల బిడ్డలు దర్శనం చూచుదురుగాక. ఆమేన్. యేసు నామముల బిడ్డలు దర్శనం చూచుదురుగాక. ఆమేన్. యేసు నామముల బిడ్డలు దర్శనం చూచుదురుగా. ఆమేన్. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డ ఆ బిడ్డల ఒడిలో ఉండునుగాక. ఆమేన్. యేసు నామములో వారి కన్నీరు నాట్యముగా మార్చబడునుగా. ఆమేన్. ఇప్పుడే పుట్టబోయే బిడ్డ హెయిర్, ఆ ఫేస్, నోస్, ఐస్ మీరు చూపించుదురుగా. ఆమేన్. కృప కలుగుదురుగా. కృప కలుగునుగా. ఆమేన్. చూచుదురుగా. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఎవరికి దేవుడు దర్శనం చూపించాడు పుట్టబోయే బిడ్డ గురించి? ఆమేన్. చెప్పాలా? ఎస్ చెప్పు. పాప, బాబా, బాబు, బాబు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఎవరు లెక్కున్నాడు బాబు? ఇచ్చే మైక్ ఇచ్చేయండి. లడ్డుగా నీ లెక్కున్నాడా? మీ ఆయన లెక్కున్నాడు? ఆయన లాగా. మీ ఆయన పేరేంటి? భరత్. భరత్. భరత్ ఎక్కడున్నాడు? అమ్మా దా, కొడుకు పుట్టబోతున్నాడు రా, సంతోషంగా రా. గట్టిగా చప్పట్లు కొడాలా. ఆమేన్. రికమల రబ షకెదియల రబ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. భరత్ ఏమనిపిస్తుంది? భరత్ దర్శనం నీకు కూడా కనపడ్డది. ఆమేన్. 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 కొడుకు పుట్టబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడిచ్చే దేవుడు. దేవుడిని క్వశ్చన్లు వేయొద్దు, ఇస్తాడా ఇయ్యడా అని. నీకు దమ్ముంటే దేవుడి దగ్గర అడుక్కో, అంతే. నీకు దమ్ము లేకపోతే కాముగా ఇంట్లో ఎర్ర దుప్పటి వేసుకొని పడుకో. అవునంటారా కాదంటారా? అడగడానికి ఏం కావాలా? ఇప్పుడు నా కన్న కొడుకు ఉంటాడండి, నా కన్న కొడుకు నాకు ఏది కావాలంటే అది అడుగుతాడు. ఎందుకు? వాడికి తెలుసు నేను తండ్రినని. పక్కింటోడిని పోయి అడుగుతారా? చెప్పలే తండ్రులు. అడగడు. ఎందుకంటే వాడికి తెలుసు నా కొడుకు అంటే నా డాడీ తేజ డాడీ అని.
నా డాడీ యేసయ్య డాడీ అనే ఫీలింగ్ నీలో ఉంటే ప్రతి ఒక్కటి అడుగుతాను. ఆమేన్ 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 కొడుకు. ఆమేన్ ఆమేన్ కృప కలుగునుగాక. ఆమేన్. ఏమని 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 పిలుస్తావు చెల్లెమని? మమ్మీ చెప్పు మమ్మీ. నీకెవరు కనపడ్డారు చెప్పు మమ్మీకి. చెప్పు అటు చూడు. నాకు ఇద్దరు బాబులే కనబడ్డారు. ఆమేన్. నీకెవరు కనపడ్డారు చెప్పు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దర్శనాలు చూడాలి. ఆమేన్ ఆమేన్. ఇంకా ఎవరికైనా ఆమేన్ చెప్పమ్మా. చెప్పమ్మా. ప్రైజ్ లో బాబు బాబు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాజీపేట కాజీపేట నుంచి వచ్చారు. మీ ఆయన పేరేంటి? చంటి వచ్చాడ. ఏమని పిలుస్తాను బావా చెప్పు. ఎవరు పుట్టబోతున్నారు నీకు? కొడుకు కొడుకు బావా మన కొడుకు బావా కొడుకు పుడుతుండు. రా. నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. ప్రేయర్లో ఉన్నవా? నీకెవరైనా కనపడ్డారా? అబ్బాయి పడ్డాడు. ఆమేన్. సంతోషంగా ఉందా? వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డ ఈ ఒడిలో ఉండునుగా. ఆమేన్. ఆమేన్. ఇంకా ఎవరికైనా దేవుడి దర్శనం చెప్పమ్మా. ఇద్దరు కవలలు కనపడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు కవలలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హన్మకొండ సింగారం. అమ్మా సింగారం ఒక్కరే వచ్చారా మీరు? ఇద్దరం వచ్చి ఏడి మీ ఆయన? నరేష్ నరేష్ పిలువమ్మా. బావా నానువారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా. నానువారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా. చేతులు పైకి లేపి. క్షణమైన నన్ను మరువకుండా ఏ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే. నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే. తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా. కళ్ళల్లో కన్నీరెందుకు? చింత ఆ? చింత చింత. గర్భఫలం లేదని చింత. గర్భఫలం లేదని చింత. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు నాకు 2018లోనే ఇద్దరి కౌల పిల్లల స్థలం దర్శనం ఇచ్చాడు. కానీ నేను చేసే కార్యం ఆలస్యం కావచ్చు, కానీ అది అద్భుతంగా నెగ్గిస్తానని వాగ్దానం చేసిండు. ఆమేన్. 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 యెహోషాపాతుకు దేవుడు ఎందుకు విజయం ఇచ్చాడో తెలుసా? తన శక్తి ఏంటో దేవుడికి చెప్పాడు. నాకు శక్తి చాలదయ్యా అని ఒప్పుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, వాగ్దానాన్ని ఎత్తిపట్టాడు. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. తప్పక నా ప్రభువు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. కొట్టాల గట్టిగా చెప్పట్లో. ఆమేన్. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ చెల్లెమ్మకి పో. సెకండ్ 1. ప్రైజ్ లోడ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పమ్మా.
నాకు దేవుడు ఒక ఇవాంజలిస్ట్గా చూపిస్తున్నాడు. దేవుడు నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి సేవకుడు నాకు ఒక కుమారుని ఇస్తే సేవకుని చేస్తా అని ప్రేయర్ చేస్తున్నాను. నాకు దేవుడు అదే ప్రీచింగ్ చేసినట్టు చూపిస్తున్నాడు. నీ కొడుకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. వచ్చాడా మీ ఆయన? రాలేదు. ఏం పేరు మీ ఆయన పేరు? రాజ్ కుమార్. డ్యూటీకి వెళ్ళి. ఏమని పిలుస్తావు? సార్ అని పిలుస్తాను. చెప్పు కెమెరాలో, ఇంటికి పోయిన తర్వాత చూపి చెప్పు. మనకి దేవుడు మనకి బాబునిస్తున్నాడు, ఒక ఎవాంజలిస్ట్గా చూపిస్తున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఇక్కడికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డలు మీ ఒడిలో ఉండును గాక. కృప కలుగును గాక. వెళ్ళిపోండి, కూర్చోపండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. చేతులు పైకి లేపుదాం. ఇక చివరి నిమిషం లేచి నిలబడదాం. యేసయ్యా, 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 నా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు